నక్సల్బరీ ఉద్యమానికి రేపటితో 50 ఏళ్లు నిండనున్నాయి. నక్సలైట్ ఉద్యమం తొలుత పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రారంభమైంది. నక్సలైట్ అన్న పదం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ అనే ఒక చిన్న గ్రామం పేరు మీదుగా వచ్చింది. 1967లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ చారు మంజుదార్ కాసు సన్యాల్ నేతృత్వంలో ఒక వర్గం అధికారిక సిపిఎం నాయకత్వానికి వ్యతిరేకంగా హింసాయుత పోరాటాన్ని ప్రారంభించింది. ఈ తిరుగుబాటు మే 25, 1967న నక్సల్బరీ గ్రామంలో స్థానిక అధికారులు ఒక భూమి సమస్య విషయమై ఒక గిరిజనుడిపై దాడి చేయడంతో మొదలైంది. 1970లో ఉద్యమం అనేక పరస్పర విభేదించే చిన్న వర్గాలుగా చీలిపోయింది. నక్సలైట్ లేదా నక్సలిజం భారత కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన సైనో సోవియట్ చీలికతో ఉద్భవించిన తీవ్రవాద, తరచూ హింసాత్మక, విప్లవాత్మక కమ్యూనిస్టు వర్గాల యొక్క వ్యవహారిక నామం. సైద్ధాంతికంగా వీరు అనేక రకరకాల మావోయిజానికి చెందుతారు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మావోయిస్ట్ వంటి గొరిల్లా అండర్ గ్రౌండ్ వర్గాల యొక్క కార్యకలాపాలతో ఉద్యమం ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ వంటి అంతగా అభివృద్ధి చెందని మధ్య తూర్పు భారత గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించింది. 1980 నాటికి దాదాపు 30 క్రియాశీలక నక్సలైట్ వర్గాలు మొత్తం 30,000 మంది సభ్యులతో పనిచేస్తున్నాయని ఒక అంచనా. గత కొద్ది సంవత్సరాలుగా తిరుగుబాటుదారులు నక్సల్ ప్రభావాన్ని 9 రాష్ట్రాల్లోని 76 జిల్లాల నుంచి 12 రాష్ట్రాల్లో 118 జిల్లాలకు విస్తరింపజేశారు. 2 ప్రముఖ నక్సలైట్ వర్గాలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ లెనినిస్ట్ పీపుల్స్ వార్ PWG, మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్ ఆఫ్ ఇండియా ఏకమై సెప్టెంబర్ 21, 2004న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా ఏర్పడింది. రెండు 2004కి ముందు వరకు అనేక నక్సలైట్ గ్రూపులు దేశవ్యాప్తంగా ఉండేవి. 2004లో మావోయిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత నుంచి వరుస ఎన్కౌంటర్లలో కీలక నేతలను పార్టీ కోల్పోతూ వస్తోంది. ఇప్పుడు పాలిట్ బ్యూరో కేంద్ర కమిటీలో 24 మంది నేతలు మాత్రమే మిగిలారు. వారిలో 11 మంది తెలుగు వాళ్లే. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక కేశవరావు అలియాస్ ఆసన్న పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. మల్లోజల వేణుగోపాల్ అలియాస్ భూపతి పొలిటికల్ బ్యూరో సభ్యుడు. కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ పాలిట్ బ్యూరో సభ్యుడు. అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే కేంద్ర కమిటీ సభ్యుడు. జినుగు నరసింహారెడ్డి అలియాస్ జంపన్న కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కడారి సత్యనారాయణ అలియాస్ కోసా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. మల్లా రాజిరెడ్డి అలియాస్ సత్తన్న కేంద్ర కమిటీ సభ్యుడు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ మిలిటరీ కమిషన్ సభ్యుడిగా పనిచేస్తున్నారు. మొడం బాలకృష్ణ అలియాస్ భాస్కర్ ఏఓబి ఎస్జెడ్సి కార్యదర్శి. పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న టిఎస్జెడ్సి కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు క్లుప్తంగా ఏఓబి మావోయిస్టులకు అత్యంత పట్టున్న ఏరియా. గత ఏడాది మల్కాన్గిరి ఎన్కౌంటర్తో ఆ పట్టున ప్రాంతంలోనే కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలింది మావోయిస్టులకు. దేశంలోని మావోయిస్టులు భారీగా నష్టపోయిన ఎన్కౌంటర్ అది. బలంగా తమ ఉనికిని చాటుకోవడం నుంచి బలమైన పార్టీగా ఎదగడం దాకా ఉన్న అడ్డంకులను మావోయిస్టులు అధిగమించగలరా అన్న ప్రశ్న దశాబ్ద కాలం నుంచి గట్టిగా వినిపిస్తూ వచ్చింది. అయితే సుక్మా ఎన్కౌంటర్లో 100 మంది మావోయిస్టులు పాల్గొన్నారు. మావోయిస్ట్ పార్టీ భారీగా రిక్రూట్మెంట్ చేపట్టడం వల్లే ఇది సాధ్యమైందా? నిర్బంధం మావోయిస్టులకు కొత్తేమీ కాదు. ప్రతికూల వాతావరణంలో పోరుబాట సాగించడం అలవాటైన పనే. ఎదురు దెబ్బలు తిన ప్రతిసారి అంతే వేగంగా కోలుకుని ఎదురుదాడులు చేయడం చరిత్ర నిండా ఉన్నదే. ఇప్పుడు కూడా అదే జరుగుతోందన్న ప్రశ్న మరింత సెగను రాజేస్తోంది. అయితే అదును చూసి సత్తా చాటాలని, వీళ్ళు అవకాశం ఇవ్వకుండా అణిచివేయాలని వాళ్ళు వెరసి రక్తం ఏరులై పారడం తప్ప
సమస్యకు పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.